ఇన్ఫోసిస్ లోని నిన్న 2,000 ఎంప్లాయీస్ కి టర్మినేట్ చేశారు లేఅవుట్ వల్ల. నిన్న సాయంత్రం ఈవినింగ్ 5:30 ఆ టైంకి చాలా మందికి ఇన్ఫోసిస్ లో టర్మినేట్ చేశారు. అందులో బ్యాడ్ లక్ ఏంటంటే నా క్లాస్మేట్, స్కూల్ మేట్ ఒక కుర్రోడు అండ్ నా రిలేటివ్స్ 2 ఉన్నారు. లేఅవుట్ టైంలోని వెంటనే టర్మినేషన్ అయిపోయాక వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఫోన్స్ కొందరు చేసేసి, సార్ 5 lakhs ఇస్తాం, 10 lakhs ఇస్తాం, బ్యాక్ డోర్ ఏదైనా పర్లేదు దేంట్లోనే మాకు పెట్టేయండి సార్, మేము జాబ్ నుంచి బయటకు వస్తామని. ఈ కొందరు ఎంత అమౌంట్ ఇచ్చినా అవ్వదు. వాళ్ళకి అక్కడ 70-80 లక్షల ప్యాకేజ్ లో ఉన్నారు వాళ్ళు. 70-80 లక్షల ప్యాకేజ్ లో ఉండే వాళ్ళకి బయట అంతా ఆన్ స్పాట్ ఎక్కడ చూడాలి? లేఅవుట్ పరిస్థితి గందరగోళం 2025 ఎండింగ్ వరకు ఉంటది లేఅవుట్ పరిస్థితి. ఎందుకంటే సాఫ్ట్వేర్ అండ్ ఐటీ, నాన్ ఐటీ బయట నుంచి రిక్రూట్మెంట్ ఏం అవ్వట్లేదు. బయట నుండి ఏ ప్రాజెక్ట్ రావట్లేదు. ఉన్న వాళ్ళకి ఎలా మేపాలని అర్థం కావట్లేదు. రిక్రూట్మెంట్ చిన్న చిన్న దానికి అవుతున్నాయి. ఫ్రెషర్స్ కో 1 or 2 years వరకు అవుతున్నాయి, కానీ కొంచెం భారీగా ఉండే ఐటీ, నాన్ ఐటీ వాళ్ళకి కొంచెం చాలా టఫ్ కండిషన్, చాలా టఫ్ కండిషన్ ఇప్పుడు ప్రెసెంట్. ఇది చూసి ఐటీ, నాన్ ఐటీ అండ్ సాఫ్ట్వేర్ అలా పరిస్థితి ఉందనేసి చూసి బయట ఇండస్ట్రీస్ లైక్ మన ఫార్మా, ఇండస్ట్రియల్, మ్యానుఫ్యాక్చరింగ్, బీపీఓ, కేపీఓ, కాల్ సెంటర్స్ వీళ్ళు రిక్రూట్మెంట్ స్లో చేస్తారు. ఏంటంటే వీళ్ళందరూ ఎంఎన్సీలు, చిన్న కంపెనీస్, ఇండియాలోని రొటేషన్ చేసే కంపెనీస్ కోసం నేను మాట్లాడలేదు. ఎంఎన్సీ కంపెనీస్ వేకెన్సీస్ కొంచెం స్లో చేశారు. ఎందుకు వేకెన్సీ స్లో చేశారంటే, ఒరే బాబు ఐటీ సాఫ్ట్వేర్ కి పట్టిన గతి రేపు మాకు పడితే కొత్త వాళ్ళకి రిక్రూట్మెంట్ చేసి తీసుకుని వస్తే మళ్ళీ వాళ్ళు కూడా రేపు మేము మేపాలా అనేసి పరిస్థితి వచ్చింది. ఈ ఆలోచించే పరిస్థితి వచ్చింది సాఫ్ట్వేర్ ఐటీ వల్ల. లేఅవుట్ టైమ్ ఇస్ వరస్ట్ టైము. టీసీఎస్ లోని అసలు ఎవరికి తీయట్లేదు. టీసీఎస్ లోని లేఅవుట్ ఉన్నా వెంటనే 1-2 months బెంచ్ లో కూర్చోపెట్టి వెంటనే వేరే చోట్ల మూవ్ చేస్తున్నారు. కానీ ఇన్ఫోసిస్, విప్రో, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఎలాంటి కంపెనీస్ లో మాత్రం వెంటనే 1 నెల చూస్తున్నారు, 2 నెలలు చూస్తున్నారు. కొందరు సీనియర్ అయితే కొంచెం ఉంచుతున్నారు, మిగతా వాళ్ళు అవుట్. ఎక్కడికి వెళ్ళిపోవాలి వాళ్ళు? సాఫ్ట్వేర్ లోని ఇది ఒక రిస్క్ ఉంటుంది, పెద్ద శాలరీ. ఇటువంటి లేఅవుట్ కానీ రిసోర్సెస్ కానీ నడిస్తే మాత్రం చాలా దారుణం. అసలు నేను చెప్పాలనుకుంటున్నాను ఒకటే, ఏ ఇండస్ట్రీ మీరు ట్రై చేసినా ఒకవేళ మీరు రిఫరెన్స్ త్రూ లేదా బ్యాక్ డోర్ త్రూ వెళ్తున్నారు, నన్ను అప్రోచ్ అయ్యారు, లేకపోతే నాలాంటి వాళ్ళని ఎవరైనా సార్ నాకు కొంచెం చూడండి సార్, నాకు అవ్వట్లేదు సార్ జాబ్ అని అప్రోచ్ అయితే, అది కార్పొరేట్ లెవెల్ అండ్ ఎంఎన్సి కంపెనీ అయితే కొన్ని రోజులు ప్రాసెస్ టైం పడుతుంది. అది మ్యాండేటరీ. మేము హెచ్ఆర్ని రిఫరెన్స్ గా పెట్టి, సీనియర్ హెచ్ఆర్ని రిఫరెన్స్ గా పెట్టి మీకు గెట్టింగ్ చేయిస్తాం. కంపెనీ ఎంప్లాయీస్ రిఫరెన్స్ కి ఒక లెక్క ఉంటుంది, హెచ్ఆర్ఏ రిఫరెన్స్ ఇస్తే ఇంకో లెక్క ఉంటుంది. యాజ్ అ నేను రిక్రూటర్ గా నేను ఏదైనా ప్రొఫైల్ మూవ్ చేయాలంటే నీ కంపెనీ ఎంప్లాయీస్ కి నేను అడగను, హెచ్ఆర్ కు డైరెక్ట్ రిఫరెన్స్ ఇస్తా. హెచ్ఆర్ రిఫరెన్స్ ఇస్తాడు డైరెక్ట్ గా. హెచ్ఆర్ రిఫరెన్స్ ఇస్తే అక్కడ 90% మీరు హైర్ అయిపోయినట్టే, 10% మీ పర్ఫార్మెన్స్. ఇది ప్లేస్మెంట్ వాళ్ళు మాక్సిమం చేయరు. వాళ్ళు ఎవరో లోపల ఎంప్లాయీస్ ఉంటారో, రిక్రూటర్స్ ఉంటారో, వాళ్ళతో మాట్లాడతారు. కానీ పైకి వెళ్ళి కొంచెం హైయర్ అథారిటీస్ వరకు డాక్యుమెంట్స్ వెళ్ళేసరికి కాస్త అన్బ్యాలెన్స్ అయ్యి పడిపోతారు క్యాండిడేట్స్. కాబట్టి ఎవరైనా ఎంఎన్సీ కానీ కార్పొరేట్ లెవెల్ కంపెనీస్ లో కానీ ఈ మధ్యన ట్రై చేసినట్టయితే దయచేసి ప్రాసెసింగ్ టైం 1 రోజుకి 2 రోజులు అవుతుంది, అది మాత్రం ఖాయం. నేను కన్సల్టెన్సీ త్రూ లేదా ప్లేస్మెంట్ ఏజెన్సీ వాళ్ళ త్రూ ఈ రూల్స్ నేను చెప్పట్లేదు. రిక్రూటర్స్, నేనైనా ఎవరైనా రిక్రూటర్స్ కి మీరు ప్రిఫరెన్స్ ఇచ్చేసి మీ కెరియర్ మా చేతిలో పెట్టినట్టయితే కాస్త 1-2 రోజులు అవుతుంది. లేఅవుట్ టైంలోని ఎంఎన్సి కంపెనీలోని మీరు మీ సరౌండింగ్ లో ఉన్న, ఏ ఊర్లో ఉన్నా మీ సరౌండింగ్ ఉన్న సాఫ్ట్వేర్, ఐటీ, నాన్ ఐటీ ఎంఎన్సి కంపెనీలోని నడుచుకొని వెళ్ళి ఆ కంపెనీ వాచ్మెన్ ఉంటాడు బయట, గేట్ మ్యాన్, సెక్యూరిటీ గార్డ్ ఉంటారు. భయ్య లోపల రిక్రూట్మెంట్ పరిస్థితి ఏంటని ఒకటి అడగండి. ఒకటే మాట అంటాడు, వచ్చిన వాళ్ళకంటే పోయిన వాళ్ళు బయట ఎక్కువ మంది ఉన్నారని. ఒకటే ఒక మాట నేను అడిగాం కూడా మేము. వచ్చిన వాళ్ళకంట పోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. లేఅవుట్ కనిపించదు. వైజాగ్ లో విప్రో కంపెనీ ఉండేది, ఇప్పుడు ఉందా? హెచ్ఎస్బిసి ఒకటి ఉండేది, ఇప్పుడు ఉందా? ఐబిఎం ఉండేది, ఇప్పుడు ఉందా? బాబు లాంటి వాళ్ళు అన్ని బయటకు వెళ్ళిపోయి చిల్లర అన్ని లోపలికి వచ్చాయి. సదర్లాండ్ ఉండేది వైజాగ్ లో, తెలుసండి? అది ఉందా ఇప్పుడు? వైజాగ్ ఎలా అయిపోయింది? ఐటీ హబ్ ఓపెన్ చేశారు వైజాగ్ లోని. బిల్డింగ్ చూస్తే ఏ అద్దాల మేడ, 10 మంది సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు అక్కడ, మనుషులు లేరు. అలా ఉంది పరిస్థితి. పెద్ద పెద్ద కంపెనీస్, పెద్ద పెద్ద సిటీస్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూరులో పర్లేదు, కానీ వైజాగ్ అలాంటి సిటీస్ లోని డల్ గా ఉంది. రిమోట్ వర్క్ కోసం మాక్సిమం ట్రై చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ మీరు కాస్త అర్థం చేసుకొని, బాస్ ఏమనుకోదు,
మార్నింగ్ 6:30 అవుతుంది. నేను ఎర్లీ మార్నింగ్ వీడియోస్ ఎప్పుడు పెట్టను. ఇది 8:15 కల్లా అప్లోడ్ అయిపోద్ది. ఎందుకంత ఎర్లీగా పెడుతున్నానంటే లేఅవుట్‌లోని కొందరికి జాబ్ పోయి మెంటల్ డిస్టర్బ్ అవుతున్నారు. నేను చెప్తున్నాను లేఅవుట్ ఎక్కువ కాలం ఉండదు. నాకు తెలిసి 1 ఇయర్, 1.5 ఇయర్ లేఅవుట్ ఉంటది. ఎక్కువ కాలం ఉండదు. జాబ్ పోయిన వాళ్ళు ప్లీజ్ ఒక పర్సనల్ రిక్వెస్ట్ యాజ్ ఎ ఫ్రెండ్ తీసుకోండి, యాజ్ ఎ బ్రదర్ తీసుకోండి, మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ చెప్తున్నాడని తీసుకోండి. నేను రిక్రూట్మెంట్ లో 15 to 18 ఇయర్స్ నుంచి ఉన్నా. అలాంటి బోల్డ్ లేఅవుట్ చూసాను. మీరు మెంటల్ డిస్టర్బ్ అవ్వద్దు. మీరు ఈఎంఐస్ అలా కడతారు. మా పిల్లల ఫీజు 5 లక్షలు పర్ యానమే, అది నేను అలా కడతాను. మీరు వర్రీ అవ్వద్దు. జాబ్ పోయినంత మాత్రాన మీ ఎక్స్పీరియన్స్ పోలేదు. ఎక్కడ ఒక చోట శుభ్రంగా వస్తుంది. కాస్త కుదురుగా ఉండండి అనేసి నా రిక్వెస్ట్ జాబ్ పోయిన వాళ్ళ వల్ల. కొత్త వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు, 1-2 రోజులు అవుతుంది. ఆగండి, పేషెన్స్ గా ఉండండి. కెరియర్ మా చేతిలో పెడితే మేము చేస్తాం, మేము చూస్తాం. వర్రీ అవ్వద్దు, కంగారు పడద్దు. ఈ మెసేజ్ ఐటీ, నాన్ ఐటీ, సాఫ్ట్వేర్ లోని కెరియర్ కావాల్సిన ప్రతి ఒక్కడు ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా వాళ్ళ కోసం నేను ఎర్లీ మార్నింగ్ లెగిసి వీడియో చేస్తున్నాను. చాలా బాధేసిందండి. మా రిలేటివ్ హస్బెండ్ వైఫ్ ఇద్దరికి పోయింది పాపం. చాలా బాధేస్తుంది. వాళ్ళ పిల్లల ఫీజు 6 లక్షలు పర్ యానం. స్కూల్ ఫీజు 6 లక్షలు పర్ యానం. ఎలా ఉంటది ఒకసారి ఊహించండి. ఇది జూన్ 10 రోజులు పోతే స్కూల్ ఓపెన్ అవుతుంది. ఫీజు కట్టాలి, 2 లక్షలు 3 లక్షలు ఫీజు కట్టాలి. ఇప్పుడేమో ఉద్యోగం లేదు. లక్షల ఈఎంఐలు, 70-80 lakhs ప్యాకేజ్ అది. ఎలా ఉంటది ఊహించండి ఒకసారి సడన్ జాబ్ పోతే. కానీ దేనికైనా సమస్య అయినా ఎక్కువ కాలం ఉండదు. మంచి టైం కూడా ఎక్కువ కాలం ఉండదు, చెడు టైం కూడా ఎక్కువ కాలం ఉండదు. ఎవరు వర్రీ అవ్వద్దు. ఈ మెసేజ్ చూసిన ప్రతి ఒక్కరికి మీ సర్కిల్లోని ఎవరికైనా లేఅవుట్ వల్ల జాబ్ పోతే కాస్త దయచేసి నా మీద కొంచెం రెస్పెక్ట్ ఉంటే ఈ వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. కొంచెం రాంగ్ డెసిషన్ తీసుకోవడానికి నేను బాధపడుతూ నేను ఉండలేనురా అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ప్లీజ్ అలాంటివి వద్దు. లేఅవుట్ ఎక్కువ కాలం ఉండదు. వచ్చింది మీకు సమస్య వచ్చింది, ఎక్కువ రోజు ఉండరు. మీ ఎక్స్పీరియన్స్ ఎప్పటికైనా పనికి వస్తుంది. దయచేసి అలాంటి మాటలొద్దు, అలాంటి ఆలోచనలు వద్దు. హ్యాపీగా ఉండండి. కొంచెం ప్రాబ్లం మీకే కాదు, ప్రపంచం అంతా ప్రాబ్లమే ఈ లేఅవుట్ వల్ల. కాబట్టి కాస్త నిదానంగా ఉండండి. కొత్తగా అప్లై చేసిన వాళ్ళు మీరు కూడా కాస్త పేషెన్స్ తెచ్చుకోండి. మీకు రిక్రూట్మెంట్ మా చేతులు పెడితే మీకు గ్యారంటీగా చేసి చూపిస్తాం. ఎంతో మంది కెరీర్ ఇచ్చాం, మీకు ఇవ్వడం పెద్ద లెక్క మాకు కాదు. బట్ లేఅవుట్ టైం మీకు రిక్రూట్మెంట్ ఎలాగైనా హెచ్ఆర్ రిఫరెన్స్ తో మేము ఇప్పిస్తాం. కాబట్టి ప్లీజ్ రెస్పెక్ట్ఫుల్ ఎవ్రీవన్. చెడు ఆలోచనలు వద్దు, చెడు మాటలు వద్దు. మంచిగా ఉండండి. ప్రస్తుతానికి టైం బ్యాడ్, సిచ్యువేషన్ బ్యాడ్ అనుకోండి, సిచ్యువేషన్ గుడ్ కూడా అవుతుంది. ఓకేనా? విష్ ఆల్ ద బెస్ట్. మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ నేను ఆల్మోస్ట్ మధ్యాహ్నం తీసుకుని వస్తాను. ఇప్పుడు వరకు ఇది సెలవు. ప్లీజ్ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. లేఅవుట్ లోని మీ సర్కిల్ లోని ఎవరికి జాబ్ పోయినా, ఐటీ సాఫ్ట్వేర్ లో జాబ్ అయిన వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. గుడ్ మార్నింగ్.